2G స్పెక్ట్రమ్ చూసాము. అవును. తర్వాత బోగస్ ఏంటది మన బోఫోర్స్ బోఫోర్స్ అది కూడా చూసాము. ఇలాంటి కొన్ని ఉన్నాయి కాబట్టి సో వీళ్ళని టీవీ నర్సర్ వారి మీద కూడా ₹1,00,00,000 ఏదో సూట్ కేసులు ఇచ్చారు. అబ్బో అది సైజు వాచ్ అది ఫ్రేమ్ తీసి ఈ టైంకి ఇచ్చాడని అంత గందరగోళం అయింది. చాలా పెద్ద ఆయన లాంటి వాడు పాపం కోర్టు ఎన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కాడు దిగాడు. ఆఖరికి నిర్దోషిగా కోర్టు నిర్ధారణ చేసే పరిస్థితి చూసాం. ఎంత సెన్సేషన్ ఆ కేసు అప్పట్లో. ఇది కాకుండా ఉంటే కోటి రూపాయలు ఇప్పుడు మన దగ్గర మామూలు కార్పొరేటర్ పెడుతున్నాడు హైకోర్టు. అవును, కార్పొరేటర్ హైకోర్టు కలిసి పెడుతున్నాడు గెలవడానికి రూమర్ అది. అదే బదులు మన్మోహన్ సింగ్ అనేవాడు 2 టర్మ్స్ ప్రైమ్ మినిస్టర్. బొగ్గు కుంభకోణం ఆయన పాపం బొగ్గుది కడుక్కోలేదు. ఎంత బాధపడ్డా మనందరికీ తెలుసు. మన్మోహన్ సింగ్ అనేవాడు దీనికి కూడా ఆయన అంటే ఇది హానెస్ట్ మ్యాన్, ఆర్థికవేత్త కదా సార్ ఆయన, ప్రముఖ ఆర్థికవేత్త, అసలు నిజాధిపరుడు. టీవీ నరసింహరావు నిజాధిపరుడు. ఎవరిదే డబ్బులు తిన్నట్టు కానీ ఇది చేసిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళే ఇట్లాంటి వాళ్ళే ఆ న్యాయస్థానం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి చూసాం మనం. మన్మోహన్ సింగ్ కూడా ఆఖరికి ఆయన సంబంధం లేదని 10 ఏళ్లకు ఎప్పుడో తెలియదు. ఇవన్నీ అంటే ఏంటంటున్నా ఈ సిస్టంలో ఒక్కొక్కసారి తమ పరిధిలో ఉన్నటువంటి సంస్థలను అధికార పార్టీలు వాడుకుంటాయి. ఇక్కడికి వస్తే ఏసీబీ కావచ్చు, అక్కడ పోతే సిబిఐ కావచ్చు,